అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కామెర సతీష్ కుమార్. నేను ఫౌండర్ అండ్ న్యూరో ఫిజిషియన్ ఎట్ అనిత న్యూరో క్లినిక్, పద్మారావు నగర్, హైదరాబాద్. ఈరోజు మనం ఫిట్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఫిట్స్ అంటే ఏంటి, ఫిట్స్ ఎన్ని రకాలుగా వస్తుంది, ఫిట్స్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది, అసలు ఫిట్స్కి ట్రీట్మెంట్ అనేది ఉందా, క్యూర్ కూడా ఉందా అని ఈ విషయాల మీద మనం ఈరోజు చెప్పుకుందాం. ఫిట్స్ అనేది నరాలకు సంబంధించిన ఒక చిన్న వ్యాధి. ఇది ఎందువల్ల వస్తుంది అంటే, మనకు బ్రెయిన్లో ఏదైనా ఒక చిన్న ఏరియా నుండి అబ్నార్మల్ న్యూరాలజీ యాక్టివిటీ అనేది అధిక రేట్లలో డిశ్చార్జ్ అయినప్పుడు దాని ప్రభావం మన శరీరం మీద పడి అది అధిక మొత్తంలో మూమెంట్ అనేది మనకు చూపిస్తుంది. దీన్ని మనం ఫిట్స్ అని అంటాము. ఎలా అంటే, మనకు మామూలుగా ఈ ఇంట్లో ఉన్నటువంటి విద్యుత్ మీటర్లలో హై వోల్టేజ్ వచ్చినప్పుడు మనకు ఇంట్లో ఉన్నటువంటి ట్యూబ్ లైట్స్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఎలా అయితే కాలిపోవడం మనం చూస్తుంటామో, అదేవిధంగా మనకు బ్రెయిన్లో అధిక మొత్తంలో హై వోల్టేజ్ న్యూరలాజికల్ డిశ్చార్జ్ అనేది వచ్చినప్పుడు దాని ప్రభావం వల్ల అది ఎక్కడైతే ప్రసరిస్తుందో ఆ ఏరియా మొత్తంలో మూమెంట్ వస్తుంది. అంటే ఒక 100 నుండి 1000 రేట్లలో ఎక్కువ మొత్తంలో మూమెంట్ అనేది మనకు కనిపించడమే ఈ రకమైనటువంటి ఫిట్స్. ఈ ఫిట్స్ అనేది ముఖ్యంగా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఫోకల్ ఎపిలెప్సీ, జనరలైజ్డ్ ఎపిలెప్సీ. ఫోకల్ ఎపిలెప్సీ అంటే ఏంటంటే, ఒకటే అది మనకు ఫోకే అంటే ఎపిలెప్సీ ఫిట్స్ జనరేట్ అయ్యేటువంటి ఏరియా నుండి అది ఎక్కడి వరకు అయితే దాని ప్రభావం ఉంటుందో అంతవరకు మనకు శరీరంలో కదలికలు కనిపిస్తూ ఉంటాయి. అది ఫోకల్ ఎపిలెప్సీ అంటారు. ఇంకా జనరలైజ్డ్ ఎపిలెప్సీ అంటే ఒక పర్టికులర్ ఫోకే దగ్గర ఫిట్స్ అనేది ఆరిజినేట్ అయిపోయి అది బ్రెయిన్ మొత్తానికి తాకుతుంది. దానివల్ల శరీరంలో అన్ని అవయవాలు ఆల్మోస్ట్ 2 సైడ్లు, రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ అన్ని వైపులా కూడా అబ్నార్మల్ కదలికలు అనేవి మనం చూస్తుంటాము. ఈ టైంలో కొన్నిసార్లు జనరలైజ్డ్ ఎపిలెప్సీస్లో పేషెంట్ అన్కాన్షియస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది ఫిట్స్ అనేది మామూలుగా 2 నుండి 3 నిమిషాల వరకు లేదా 1 నుండి 2 నిమిషాల వరకు వచ్చి దానంతటి దాగిపోయే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు కొంతమందిలో స్టేటస్ ఎపిలెప్టికస్ అనేటువంటి ఈ ప్రక్రియలో కొన్నిసార్లు మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ వరకు కూడా ఈ ఫిట్స్ అనేది వస్తూ ఉంటుంది. సో ఫిట్స్ వచ్చే వాళ్ళు ఎవరిని సంప్రదించాలి అంటే, ఫిట్స్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా న్యూరో ఫిజిషియన్స్ కానీ న్యూరాలజిస్ట్ మీకు దగ్గరలో ఉన్న వాళ్ళని సంప్రదిస్తున్నట్టయితే వాళ్ళు మీకు హిస్టరీ తీసుకుంటారు ఫస్ట్. అంటే ఎలా వస్తుంది ఫిట్స్, అంటే ఇందులో ఎన్ని రోజుల నుండి వస్తుంది, ఎలా వస్తుంది, ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది, ఇవన్నీ తీసుకొని వాళ్ళు ఒక నిర్ధారణకు వస్తారు. వెదర్ ఇట్ ఈజ్ ఏ ఫోకల్ ఎపిలెప్సీనా లేకపోతే జనరలైజ్డ్ ఎపిలెప్సీనా అనే నిర్ధారణకు వచ్చి కొన్ని రకాల టెస్టులు చేస్తారంటే ఈఈజీ అండ్ ఎంఆర్ఐ, బ్రెయిన్ ఎపిలెప్సీ ప్రోటోకాల్, ఇలా కొన్ని రకాల టెస్టులు ఉంటాయి. అవి చేసిన తర్వాత మీకు కరెక్ట్గా ఏ రకమైనటువంటి ఫిట్స్తో మీరు బాధపడుతున్నారో దాన్ని నిర్ధారణ చేసి దానికి వాళ్ళు మందులని సూచించడం జరుగుతుంది. ఈ మందులు క్రమం తప్పకుండా ఒక 2 సంవత్సరాల వరకు వాడాల్సి ఉంటుంది. 2 సంవత్సరాల వరకు మీరు కరెక్ట్గా మందులు అయితే వాడితే దాని ఫిట్స్ అనేది ఒక 80 to 90% తగ్గుముఖం పడుతుంది. సో ఇది కాకుండా ఫిట్స్లో చాలా రకమైనటువంటి అపోహలు ఉంటాయి సొసైటీలో. అంటే ఫిట్స్ అనేది ఏదో దేవుడు పట్టాడనో లేకపోతే దయ్యం పట్టిందనో, ఇలా మూర్ఛలా చెప్పనో, ఇదంతా కాదు. ఫిట్స్ అనేది ఒక న్యూరాలజీకి సంబంధించినటువంటి ఒక వ్యాధి. ఇది అంటువ్యాధి కూడా కాదు. ఒకరికి ఫిట్స్ ఉండడం వల్ల వాళ్ళ పక్కకు ఉండడం వల్ల మాకు వస్తుంది అనేటువంటి అపోహలు కూడా పెట్టుకోవద్దు. ఇక ఫిట్స్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, క్రమం తప్పకుండా మందులు వాడుకోవాలి, మీ డాక్టర్ గారు సూచించినటువంటి మందులు. అలాగే మీకు నిద్ర అనేది కంపల్సరీ ఒక 8 hours నిద్ర అనేది ఉండాలి. నిద్ర లేని రోజు ఫిట్స్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. అండ్ ఫీవర్ ఉన్నప్పుడు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి ఫిజిషియన్ సంప్రదించి ఆ ఫీవర్కు తగిన మందులు వాడుకుంటే బాడీ టెంపరేచర్ ఎక్కువగా రైజ్ అవ్వకుండా చూసుకుంటే ఫిట్స్ అనేది ఎక్కువ రాకుండా అవకాశం ఉంటుంది. అండ్ ఎక్కువగా ఫాస్టింగ్స్ కూడా చేయొద్దు. అలాగే మెంటల్ స్ట్రెస్ కూడా, ఫిజికల్గా స్ట్రెయిన్ అయినా కూడా ఆ సందర్భాల్లో ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఆల్కహాల్ తీసుకున్నటువంటి రోజు ఈ ఫిట్స్ వచ్చే ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే సీజర్ థ్రెషోల్డ్ అనేది తగ్గడం వల్ల ఫిట్స్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో కంపల్సరీ మీరు ఫిట్స్ ఉన్న వాళ్ళు మద్యపానం అనేది చేయకుండా ఉంటే ఇంకా మంచిది. ఇంకా కేర్ గివర్స్ అంటే ఫిట్స్తో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ మిత్రులు, కుటుంబ సభ్యులు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అంటే, ఫిట్స్ ఉన్న వాళ్ళను మనం ఎప్పుడు కనిపెట్టుకుంటూ ఉండాలి. వీళ్ళని వీలైనంత వరకు ఎత్తైన ప్రదేశాలు లేకుంటే ఎక్కువ మంటలు ఉన్న ప్రదేశాలు కానీ నీళ్ళ దగ్గర కానీ ఒంటరిగా వదిలేయద్దు. ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా ఉన్న
టైంలో ఒకవేళ ఫిట్స్ వస్తే వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేరు కాబట్టి మనం వాళ్ళకి తోడుగా ఉండాలి. అలాగే వాళ్ళు ఒక వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా డోర్ లోపల నుండి లాక్ చేయకుండా ఉంటే మంచిది. వాళ్ళకి తోడుగా ఎవరైనా దగ్గర ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఆ పర్టికులర్ టైంలో బాత్రూంలలో వేడి నీళ్ళలో ఉన్నప్పుడు సడన్గా ఒక ఫిట్స్ వచ్చినా కూడా వాళ్ళు అందులో పడిపోవడాలు అలా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి హెల్పింగ్ అనేది చాలా అవసరం.